ఓం నమో గురుభ్యః. ఇప్పుడు విషయం ఏమిటంటే, అన్నీ అయిన తర్వాత మనస్సు అనేది ఏమిటా అని ఇప్పుడు ఆలోచన. ఈ ఆలోచన దేంతో చేస్తున్నావు? మనస్సుతోనే చేస్తున్నావు. అదే అక్కడ ఉండేటువంటి చమత్కారం. మనస్సును అధీనం చేసుకోవటం ఎలాగా అని మనస్సే ఆలోచిస్తున్నదంటే అంత ఆశ్చర్యం. ఏది ఆలోచించినా మనస్సే కదండి. మనస్సును దాటిపోవడానికి ప్రయత్నం కూడా చేయవలసింది మనస్సే. అదే చిత్రాతి చిత్రమైన విషయం. అయితే ఇది అసంభవం కదా అని అనవచ్చు మీరు. దాన్ని అదే దాటిపోవడం ఏమిటంటే అసంభవం కదా. కానీ సంభవమే అంటారు అద్వైత వేదాంతులు. యోగులు ఒక మాట అంటారు, జ్ఞానులు మరో మాట అంటారు. యోగులు అలాగే దాన్ని గట్టిగా పట్టుకొని కదలకుండా మెదలకుండా గావు పట్టు బట్టి ఆపేద్దామంటారు. అది పద్ధతి కాదన్నారు జ్ఞానులు. ఎంచేతనంటే నీవు యోగాభ్యాసానికి దిగకముందు ఆలోచనలు కుప్పతెప్పలుగా ఉంటాయి. యోగాభ్యాసం అయి నువ్వు దానిలో నుంచి లేచి బయటికి వచ్చావనంటే ద్విగుణీకృతంగా తయారవుతాయి ఆ ఆలోచనలే. ఇంకా నువ్వు ఏమి దాన్ని కంట్రోల్ చేసినట్టు? అదే నిన్ను కంట్రోల్ చేస్తున్నది. అంచేత ఎప్పుడో ఒకప్పుడు కొంతకాలము కేటాయించి ఆ సమయంలో మాత్రమే దాన్ని పట్టుకున్నా సుఖం లేదండి. 24 గంటలు అది నీ అధీనంలో ఉంటుందా? ఏ యోగికి 24 గంటలు మనసు చెప్పిన మాట వింటుంది? వినదో. దాన్ని మంచి చేసుకోవాలి. దాన్ని చెడ్డ చేసుకుంటే మరీ రెచ్చిపోతుంది. యోగులు చెడ్డ చేసుకుంటారు మనస్సును, జ్ఞానులు మంచి చేసుకుంటారు, మచ్చిక చేసుకుంటారు. ఎంచేతే నువ్వు కూడా బ్రహ్మస్వరూపమే అని దానికి క్రెడిట్ ఇస్తారు. ఎవరు? జ్ఞానులు. అహం బ్రహ్మాస్మి త్వమపి బ్రహ్మాసి. నువ్వు కూడా అదే. సర్వం కల్విదం బ్రహ్మ. ఈ మొత్తం ప్రపంచం బ్రహ్మం అని మేమంటుంటే మనసు కాదా? అది పరిస్థితి. ఇప్పుడు మనస్సును నిగ్రహించుకోవటం ఎలాగా అని ప్రశ్న వస్తే కమ్లీవాలా గారు మనకు సలహా ఇస్తున్నారు. ఏమని? ఆత్మబోధ వినా మన్ నహి జీతా జాత. నహి జీతా జాత. దాన్ని నువ్వు గెలవలేవు. జీనా అంటే గెలవడం. రాస్తే దాన్ని నువ్వు స్వాధీనం చేసుకోలేవు. అయితే ఎప్పుడైతే చేసుకోవచ్చునండి? ఆత్మబోధ వినా. నువ్వు మిగతా యోగాభ్యాసాదులు మంత్రతంత్రాదులు ఏవి పట్టుకున్నా అది నీ చెప్పిన మాట వినదు. దానికి ఒక్కటే ఉన్నది ఉపాయం. అది ఆత్మజ్ఞానం సంపాదించటం. ఆత్మ అంటే అర్థం తెలుసా? ఇప్పుడు మనస్సుకేది ఆత్మో అది అర్థం. ఆత్మ అంటే దాని మూల స్వరూపం. ఏదైనా సరేనండి. దేనికి ఆత్మ ఏమిటి? దేనికి ఆత్మ ఏమిటి? దేనికి ఆత్మ ఏమిటి అని అడుగుతూ పోతే ఏ పదార్థంతో అది తయారవుతుందో అది దాని ఆత్మ. నేను చాలాసార్లు చెప్పా. ఆ తలుపుకి ఏమిటి ఆత్మ? కొయ్య, చెక్క. ఆ చెక్కతో తయారైంది అది. ఆభరణాలకు ఆత్మ ఏమిటి? బంగారం. తరంగానికి ఏది ఆత్మ? ఆ జలం. చూచారా? అలాగే మనస్సుకు ఆత్మ ఏది అంటే మనస్సు యొక్క స్వరూపం ఏది అని అర్థం. మనస్సు అనేది ఫారం, అది సబ్స్టెన్స్ కాదు. ఏది మారిపోతుంటుందో అది ఫారం అంటాం మేము. ఏది ఆ మార్పుకు వెనకాల ఉన్నదో, ఆ మార్పులన్నీ వ్యాపించున్నదో, ఈ మారి మారి ఈ పదార్థాలన్నీ దేనిలో కలిసిపోతాయో అది దానికి స్వరూపం. ఆ కుండకు మట్టి ఆత్మ అంటే స్వరూపం. దానిలో నుంచి తయారై వచ్చింది, దానిలోనే ఉంటుంటుంది యావజ్జీవం, దానిలోనే లయమైపోతుంది. అది దానికి మంచి నిదర్శనం. అలాగే మనస్సు అంటే ఆలోచన కదండి. ఈ ఆలోచన దేనిలో నుంచి వచ్చింది? ఆలోచనకు ముందు ఏది ఉన్నదో దానిలో నుంచి వస్తుంది. అది కూడా ఒక పెద్ద ప్రశ్నేనా? ఆ తలుపు దేనిలో నుంచి వచ్చినది? దానికి ముందు ఏది ఉన్నది? అది చెక్క. అది కారణం. ఇది కార్యం. కారణం నుంచి కార్యం వచ్చింది. కార్యానికి ముందే కారణం ఉండాలా? అర్థమవుతుందా? గొప్ప సైన్స్ ఇది. అలాగే మనస్సు అనేది ఒక కార్యం. అంటే ఆలోచన అనేది ఒకటి ఏర్పడ్డది. ఏర్పడక ముందు ఏదది? జ్ఞానం. అది ఆలోచన కాదు. దానిలో నుంచి ఆలోచన వస్తుంది. ఆ మాట కూడా తప్పే. అదే ఆలోచనగా మారుతుంది. అప్పుడు మనస్సు ఆత్మ ఒకటే. ఆలోచించే జ్ఞానము మనస్సు. ఆలోచన మానేసి తన పాటికి తాను కూర్చున్న మనసు ఆత్మ. అదే త్రిపుర రహస్యం భాష ఇదే.
ఆత్మకో మనస్సుకో తేడా లేదని చెప్పింది అమ్మవారు. అందుకనే సవికల్పమైతే మనస్సు, నిర్వికల్పమైతే ఆత్మస్వరూపం. ఈ పాయింట్ గుర్తిస్తే చాలు, మనస్సు నీకు స్వాధీనమైపో. వారు కహో మన్ కైసే జీతా జావే అని అడిగితే దానికి సమాధానం ఇస్తున్నారు. ఆత్మబోధ వినా మన్ నహీ జీతా జాతా. నీవు దాని యొక్క మూలమేదో అది పట్టుకోకపోతే ఇది నీ మాట వినదు. అంటే ఏమిటి అర్థం? ఆ మూలం ఎలా ఉన్నది? కేవలం జ్ఞానంగా ఉన్నది. కేవలం జ్ఞానంగా ఉన్న నీ స్వరూపాన్ని నువ్వు పట్టుకో, నువ్వు అది అయిపో, అప్పుడు నీకు మనస్సు ఏది? అదే ఇక్కడ చమత్కారం. అంటే ఆలోచన ఏది? ఆలోచన లేనటువంటి నీ స్వరూపాన్ని నువ్వెప్పుడు అదే నా స్వరూపమని గుర్తు చేసుకున్నావో ప్రత్యభిజ్ఞ. అప్పుడు మనసు లేకుండా పోయిందంటే ప్రవిలాపనం. ఆలోచన దానిలోనే గెలిచిపోయింది. ఆర్ మన్ జీతే బినా, మనస్సు అనేటువంటిది నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే ఆత్మబోధ నహీ హోతా. ఇది పెద్ద ప్రమాదం. మనస్సు యొక్క ప్రవర్తన, దాని చలనం కొంతైనా నీవు అరికట్టకపోతే ఆత్మేదో గుర్తురాదు. ఆత్మేదో గుర్తొస్తే కానీ ఈ మనస్సు నాటకం అక్కడికి ఆగిపోదు. ఏది ముందు ఏది వెనక, దాని మూల రూపం దగ్గరికి ఇది పోనివ్వదు. ఈ ఆలోచన బాగా వినండి. ఆలోచన నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావని అడిగితే ఆలోచిద్దాం లేండి అంటుంటుంది. అంటే ఒక ఆలోచన ఇంకో ఆలోచనకు, అది మరో ఆలోచనకు దారి తీస్తూనే పోతుంది. కానీ ఈ తరంగాలన్నీ నిలిచిపోయిన తర్వాత నేను సముద్రంలో దిగి స్నానం చేస్తానన్నాట ఒకడు. అవి ఆగిపోయేది ఎప్పుడు? నువ్వు ఏదో ఒక తరంగం వస్తూనే ఉంటుంది ఎప్పుడు. నీ పని ఏమిటంటే తల ఉంచుకొని లోపలికి వెళ్ళిపోవడం. ఎంత దూరమో అంత దూరం, పోగలిగినంత దూరం పోయి ఆ 4 చెంబులు నీళ్లు నెత్తిన చల్లుకొని మళ్లీ వెనక్కు రావడం తప్ప ఈ ఆగిపోతే నేను వెళతాననేది వట్టి మాట. అలాగే ఈ మనస్సు ఆగిపోతే నేను ఆత్మను పట్టుకుంటా. ఆలోచనలే తరంగా. ఇది ఎలా ఆగిపోతుంది? ఆత్మ దృష్టితో చూస్తే గాని ఇది ఆగిపోదు. ఆ దృష్టితో చూస్తే గాని ఇది ఆగిపోదు. ఇది కొంత ఆగిపోయి నీకు దారి ఇస్తేనే గాని ఆత్మను పట్టుకోవడానికి లేదు. ఏది ముందు ఏది వెనకానంటే సత్యమే, మనకేమీ దిక్కు దోచదు. ఇదే చెబుతున్నారు ఇప్పుడు ఆయన. ఒక టెక్నిక్ చెప్పబోతున్నాడు. ఇస్తే దీనివల్ల మన్ జీతనేక ఔర్ ఆత్మ బోధక, ఈ మనస్సును కంట్రోల్ చేసుకోవడానికి, ఆత్మను గుర్తించటానికి ఇప్పుడు 2 పనులు వచ్చాయి మనకు. ఆత్మను గుర్తించాలి ఒక పక్క, మనస్సును అధీనం చేసుకోవాలి మరో పక్క. యత్న ఏకకాల్ మే హీ కరో. నీవు చేసే ప్రయత్నం ఒకదాని తర్వాత ఒకటి అనుకోకు. ఇది జరుగుతున్నప్పుడే దాన్ని పట్టుకో. దాన్ని పట్టుకుంటున్నప్పుడే ఇది నేను చెప్పే మాట వింటుంటుంది. ఎంతెంత అది పట్టుకుంటుంటే అంతంత ఇది స్వాధీనమవుతుంది. ఎంతెంత ఇది స్వాధీనమైతే అంతంత దాన్ని పట్టుకునే అవకాశం ఏర్పడుతుంది. చెబుతుంటాగా, ఎంతెంత విజయవాడ దూరం అవుతుంటే అంతంత హైదరాబాద్ దగ్గర పడుతుంది. ఎంతెంత హైదరాబాద్ దగ్గర పడుతుంటే అంతంత విజయవాడ దూరం అవుతుంది. నీకేమైనా ఆక్షేపణ? ఆ డ్రైవర్కు తెలుసది ఆ టెక్నిక్. ఏమిటి ఆ టెక్నిక్? ఒకే కాలంలో 2 ఫలితాలు ఎలా ఏర్పడతాయనేది మహాసూక్ష్మం. యత్న ప్రయత్నం ఏకకాల్మేహి అంటున్నాడు ఆయన. ఒకదాని తర్వాత ఒకటి అనుకోకండి. ఒకే టైంలో సైమల్టేనియస్ గా. తుంగోపసుంద న్యాయం అంటారు దీన్ని. తుంగుడు ఉపసుందుడు 2 రాక్షసులు. బ్రహ్మవరం ఇచ్చాడు, మీకు మరణం లేదు పొమ్మని. కానీ మీలో మీరు మాత్రం ఎప్పటికైనా సరే ఒకరికొకరు మారకులవుతారు తెలుసుకోండి. అనంటే మేమిద్దరం ఫ్రెండ్స్ కదా, వాడిని నేనెందుకు చంపుతా, నన్ను వాడెందుకు చంపుతాడు అనే భరోసాతో వెళ్ళిపోయారు. వాళ్ళని ఎవ్వరూ చంపలేరు. కానీ వాళ్లలో వాళ్లే ఎప్పటికైనా హత్య అయిపోవాల్సింది. ఆ తిలోత్తమనో దేన్నో పంపాడు ఆ బ్రహ్మదేవుడు. అది అపూర్వమైనటువంటి సౌందర్య రాశట. రంభ కాదు, మేనక కాదు, ఇంకా హరిణి కాదు, అదేదే పేరేమిటండి, రంభ, హరిణి, హేమా, ఆ పేర్లుంటాయి. అద్భుతం అండి. అప్సరసల పేర్లు పెట్టుకున్నా ధన్యులే. గొప్ప పేరు. ఇప్పుడు ఎంతో మోడర్న్ గా కనపడతాయి. పేరు వరూధిని, విప్రకుమార, ఘృతాచి, తిలోత్తమ, హేమ, రంభ, హరిణి అని అంటుంటుంది ఆ వరూధిని. దాని ఫ్రెండ్స్ అట వాళ్ళంతా. వివేక వ్యవహారం. అలాగా ఎవరు కాదట, అంత సౌందర్యవతి అట. దాన్ని పంపేపటికి ఒరే నేను దీన్ని చేసుకుంటానని వీడు, నేనే చేసుకుంటానని వీడు, ఒకరి మెడ మీద ఒకరు చేయి వేసి 1 2 3 అనేసరికి చచ్చి కూర్చున్నారు.
వీడి గొంతు వాడు విసికాడు, వాడి గొంతు వీడు విసికాడు. ఒకే టైంలో ఇద్దరు గొంతులు పిసుక్కోవాలి. అలాగా దీనికి సుందోపసుంద న్యాయమని పేరు పెట్టారు అద్వైత వేదాంతులు. ఆ కథ వీళ్లకు చాలా దగ్గరగా పనికొచ్చింది. అది ఈ పొజిషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అదే. పెళ్లిక పిచ్చిక దేనికి ముందు ప్రయత్నించాలని అడిగారు. పిచ్చిక మందిస్తుండాలి, పెళ్లికి సంబంధం మాట్లాడుకుంటుండాలి. ఆ పీఠల మీద కూర్చొని ఆఖరి డోస్ మందు పడ్డది, తాళి కట్టాడు. కట్టను కూర్చున్నాడు. కట్టనని కట్టు బలవంతంగా పడితే తాళి కట్టిస్తున్నారు. ఇంకా పిచ్చి ఉన్నది, రే ఇంకో డోస్ వేయండి రా అన్నారు. ఆ డోస్ పడ్డది, తాళి కట్టాడు. పెళ్లి ముందా పిచ్చి ముందా అని ప్రశ్న వస్తుండే. అంతే. ఏ లోక సామెతలన్నీ మనకు ఎంతో బాగా పనికొస్తాయి. కాల్ మే హీ కరో, ఒకేసారి చెయ్యి, ఓన్లీ వన్ అటెంప్ట్, 2 రిజల్ట్స్. వాడు ఆ డ్రైవర్ నడుపుతూనే పోతున్నాడు, హైదరాబాద్ వైపే వెళ్ళిపోతున్నాడు. వాడు ఇంకా విజయవాడ గురించి ఆలోచించటంలే. కానీ దూరం అవ్వడం అనే రిజల్ట్ జరుగుతున్నది. అది దగ్గర పడడం అనేది ఒక ఫలితం, ఇది దూరం అవ్వడం అనేది మరో ఫలితం. 2 ఫలితాలకు 2 ప్రయత్నాలు లేవు. హాయిగా ఉందో చూడండి ఇది చెప్పుకుంటుంటేనే. ఆ ప్రయాణం చెప్పుకుంటుంటే అవి 2 ప్రయత్నాలు కావు కదండి, ప్రయత్నం ఒకటే కదండి. ఫలితాలు చూడు. అలాగే విజయవాడ దూరం అవడం అనేది మనస్సును జయించటం, హైదరాబాద్ దగ్గర పడడం అనేది ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం కలుగుతూనే ఉన్నది ఒక పక్క, మనసు చెప్పిన మాట వింటూనే ఉన్నది మరో పక్క. అర్థాత్ దీని అర్థం ఏమిటంటే ఆత్మ అనాత్మ కా సమ్యక్ సత్సంగ్ సచ్శాస్త్ర ద్వారా విచార్ కరో. సత్సంగం ద్వారా, సచ్శాస్త్రాల ద్వారా, ఆ రెండింటి ద్వారా విచారణ చేస్తూ పో. దోనో సిద్ధ హోంగే, ఈ 2 నీకు ఏకకాలంలో కలిసి వస్తాయి. ఇప్పుడు మనం సత్సంగం చేస్తున్నామంటే హైదరాబాద్కు దగ్గర పడుతున్నామని అర్థం. అంటే ఆత్మస్వరూపానికి దగ్గర పడుతున్నావు. ఆ ఆలోచన వస్తూ ఉన్నది. వస్తున్నప్పటికీ అనాత్మకు సంబంధించిన ఆలోచనలు తొలగిపోతున్నాయి. ఇప్పుడే చూడండి, ఇక్కడికి దీనికే నేను అన్వయించి చెబుతా. ఇప్పుడు మనంతా వచ్చి కూర్చున్నాం. అక్కడ బయట వర్షం పడుతున్నదో, ఇంట్లో ఏం జరుగుతున్నదో, ఊళ్ళో ఏం జరుగుతున్నదో, ఈ గొడవలు ఏవీ నీ మనసుకు రావటంలా. ఇప్పుడు మనసు చెప్పిన మాట వింటున్నదా లేదా నాకు చెప్పు. మళ్ళీ దాని గురించి ఆలోచించావంటే తప్పిపోతుంటుంది. ఒక పని చేస్తున్నప్పుడు ఇంకో పనికి సంబంధం లేదా. దోనో సిద్ధ హోంగే. జైసే प्रातःकाल ज्यों ज्यों सूर्य उदय होता है त्यों त्यों ही एक काल में ही अंधेरा निवृत्त और प्रकाश उदय होता जाता है. సూర్యోదయానికి ముడిపెట్టి చూస్తున్నాడు. ఉదయం సూర్యుడు ఉదయిస్తూనే ఉన్నాడు. జ్యోం జ్యోం సూర్య ఉదయ హోతా హై, ఎంతెంత సూర్యుడు ఉదయిస్తూ ఉంటే పైకి వస్తూ ఉంటే త్యోం త్యోం అంతంతా ఏకకాలమే ఒకే టైంలో ఆ ఉదయము ఈ చీకటి పోవడం 2 కాదవి. ఉదయించడమే ఈ చీకటి పోవడం. చీకటి పోతున్నదనంటేనే ఆయన ఉదయం పైకి వస్తున్నాడనే అర్థం. అంధేరా నివృత్ ఔర్ ప్రకాశ్ ఉదయ్ హోతా జాతా హై. వెలుగు పైకి వస్తుంటుంది, చీకటి పోతూ ఉంటుంది. 2 ఏకకాలంలో జరుగుతున్నాయా లేదా? సరే, మంచిది. ఇక్కడికి అయిపోయింది, ఈ ఘట్టం అయిపోయింది. ఇది 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయం పూర్తి అయ్యే వరకు ఇక మీదట రాబోయే విషయం ఏమిటంటే చాలా అద్భుతమైన విషయం. నేచర్ మిస్టిసిజం అని ఒకటున్నది ఇంగ్లీష్లో మాట. దాన్ని మన భాషలో చెప్పుకుంటే ప్రకృతి రహస్యవాదం. ఇది కబీర్ దాసు మొట్టమొదట ఆయన రహస్యవాది అని పేరు ఆయనకు. అంటే సృష్టిలో ఉండే రహస్యం ఏమిటి అని దృష్టికి తెచ్చుకొని బ్రహ్మాండంగా దోహాలు రాసి వెళ్ళిపోయాడు. వేమన ఇంకొక రహస్యవాది. నేను చెప్పాను కదా, కుక్క తిన్నవాడు గురుమెండ, వాళ్ళ భాషే మారిపోతుంది. ఏనుగు తిన్నవాడు ఎంత సుజ్ఞానిరా. కుక్కని తినాలట ముందు, పందిని తినాలట తర్వాత, ఏనుగును తీర్చుకొని తినాలట. ఏనుగంటే అహంకారం. చూచారా? కుక్క మనస్సు, పంది దేహాత్మాభిమానం. మరి రెండింటికి మూలమైనది ఏనుగు అంటే అహంకారం, నేను అనేటువంటి భావం. అది మిథ్యాత్మ. ఇవన్నీ గౌణాత్మలు. ఇదంతా శాస్త్రంలో అయితే మనం ఈ మాటలనే చెప్పుకుంటాం. కానీ వాళ్ళు అలా చెప్పరు. అనుభవంలో నుంచి వస్తూ ఉంటాయి మాటలు. దానిలో ముఖ్యంగా విషయం ఏమిటంటే మానవుడికి బుద్ధి చెప్పాలి. మానవుడికి బుద్ధి ఎప్పుడు వస్తుందంటే మానవుల చరిత్ర చెప్పినా, దేవతల చరిత్ర చెప్పినా రాదు.
అందువల్ల మనం తక్కువగా చూసేటువంటి జంతుజాలమున్నదే పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, వాటిని చాలా నీచంగా చూస్తాం. వాటి చేత బుద్ధి చెప్పించాలి. అప్పుడు బాగా పాదరక్షతో ప్రయోగించినట్టు ఉంటుంది. ఇక రెండవది ఏమిటంటే జడ పదార్థాలతో చెప్పించాలి. వాటి భాషలో వాటి చేత మాట్లాడించాలి. వాటి భాషలో మీకేం తెలుసునండి, మౌనమే వాటి భాష. ఆ మౌన భాషలో అవి మనకు హెచ్చరిక చేస్తున్నాయి, ప్రబోధం చేస్తున్నాయి. ఒరే మీరిలా బతకండిరా, మమ్మల్ని మీరు తక్కువగా చూస్తున్నారు, నిజమే మేము ఒప్పుకుంటాం. మీరు మాకంటే గొప్పవాళ్ళు అని అనిపించుకున్నప్పుడు మమ్మల్ని తక్కువగా భావించవచ్చు. మీరు మాకంటే హీనంగా బతుకుతూ దుర్మార్గులారా, మీరు మమ్మల్ని ఆడిపోసుకుంటారా, ఎంత ధైర్యం మీకు అని ఒక భావం. రెండవది, నిజంగానే మీరు గొప్పవాళ్ళైతే మేము కనపడుతున్నామంటారా మీకు? మమ్మల్ని తక్కువగా చూడడానికి గాని ఎక్కువగా చూడడానికి అంతా బ్రహ్మస్వరూపంగా చూడడం అనేది మీరు అభ్యసిస్తే కుక్కలు నక్కలు ఎక్కడున్నాయిరా మీకు? అది బ్రహ్మస్వరూపం కాదా అని ఇంకొక మాట. ఈ రెండు అద్వైత భావాలు మనసులో పెట్టుకొని మరి మహనీయులందరూ అలాంటి కథలు గాథలు డెవలప్ చేసి ఆ సంకేతాల ద్వారా ఈ గొప్ప సత్యాన్ని మనకు నిరూపణ చేశారు. దీనికి మూల పురుషుడు వ్యాస భగవానుడు. మహాభారతంలో కౌరవ పాండవుల చరిత్ర కాదండి ముఖ్యం. ఆ శాంతి పర్వము, తర్వాత అనుశాసనిక పర్వము, అశ్వమేధ పర్వము అవి చూస్తే మతిపోతుంది మనకు. అన్ని జంతువుల కథలు, పక్షుల కథలు ఇవే. చెట్లు చామల కథలు. చెట్ల చేత కూడా మాట్లాడిస్తాడు వ్యాసభట్టారకుడు. అంటే ఆ మహర్షి చూపు అలాంటిది. ఈ మానవులకు ఎన్ని రకాలుగా మనం చెబితే వీళ్లకు మనసుకు వస్తుందా, ఏమిటా మార్గం అని ఆలోచించి దేవతల కథలు, రాక్షసుల కథలు, మానవుల కథలు. త్రిగుణాత్మకమైంది కదా ఈ సృష్టి. త్రిగుణాలంటే ఏంటి? సత్వరజస్తమస్సులే కదా. సత్వం దేవతలు, రజస్సు మానవులు, తమస్సు రాక్షసులు అని కదా. కనుక త్రిగుణాత్మకమైన ప్రకృతి చేతనే నీకు ప్రబోధం కల్పించాలని వాళ్ళ యొక్క అంతరాంతరాల్లో ఉన్న గొప్ప అభిప్రాయం. అది మహర్షుల సంప్రదాయం. ఆ సంప్రదాయంలో వచ్చిన వాడే కమ్లీవాలా. కనుక ఆయన కూడా అదే పద్ధతి అడాప్ట్ చేశాడు. చేసిగా చెబుతున్నాడు చూడండి. మచ్చి అంటాడు, మగర్ అంటాడు, మగర్రన్ అంటాడు, మేంఢక్కన్ అంటాడు, జోంక్ అంటాడు, కచువా అంటాడు. ఒక 4-5. ఇందులో మచ్చి అంటే చేప, మగర్రన్ అంటే మకరం, అది మొసలి, మేంఢక్ అంటే మండూకం కప్ప, జోంక్ అంటే జలూక అంటే జలగ, కచువా అంటే కచ్చపం. కచువా జలావ్ మక్సర్ భగావ్. అదిగో ఆ తాబేలును వెలిగించు, దోమలను ఇంట్లో నుంచి బయటికి త్రోసేయి. తాబేలు వెలిగించేదేమిటి? టార్టాయిజ్ అని అమ్ముతుండలేదు బజార్లో, అదన్నమాట. కచువా జలావ్ అయితే ఇవి పోతాయని. కచువా అంటే అప్పటికి ఇది తాబేలు. వీటి మీద నెపం పెట్టి మనకు బుద్ధి చూస్తున్నాడు ఇప్పుడెవరు? కమ్లీవాలా. నేచర్ మిస్టిసిజం. నేచర్లోనే రహస్యాలన్నీ ఉన్నాయి. నువ్వు గమనించావనంటే బాగుపడతావు, లేకపోతే నీ గతి ఇంతే. నేనే గొప్పవాణ్ణి అనుకుంటుంటావు. ఈ నేచర్కంతా అధిపతి మానవుడేనని ఒక అహంకారం ఉన్నది. కాదు కాదు. నేచర్కు నువ్వు జవాబు చెప్పు చూస్తావు. నీకు రోగమో రోష్టో వచ్చా, నువ్వే అధిపతివి నేచరా? జడ ప్రకృతికి జవాబు చెప్పలేని సావటవు నీవు మిగతా జంతుజాలానికి ఏం చెబుతావు? అవి వాటి బతుకు అవి బతుకుతున్నాయి. నీ బతుకు నువ్వు బతుకు. ఇంత చేస్తే బతుకుకు పరమార్థమేమిటో తెలియకపోయినప్పుడు అవైతే ఎంత, నీవైతే ఎంత, ఇద్దరూ బేవకూఫ్లే. నోరు మూసుకోండి. ఇంకా న్యాయమైతే అవి నీలాగా తలపగురుగా జీవించటం లేదు. వాడికి తలపగురు లేదు. ఆ ప్రకృతి ఎంత ఇచ్చిందో బుద్ధిబలం అంతే. ఎంత శారీరకమైనటువంటి స్థితికి ఎంతెంత సామగ్రి సప్లై చేస్తే అంతటితో తృప్తి పడుతుంది. అది నీకు లగ్జూరియస్ లైఫ్ కావాలిగా. నెససరీస్ ఆఫ్ లైఫా? నెససరీస్ అయితే భగవద్గీత అందుకే చెప్పింది, శారీరం కేవలం కర్మ కుర్వన్. నీవు శరీరం నిలవటానికి తగిన పనిలే పెట్టుకున్నావా? అంతకు మించి పెట్టుకున్నావా? ఆలోచించుకో అనంటే ఎవ్వడూ దానికి జవాబు చెప్పలేడు. నిజమైన ముముక్షువైతే చెప్పగలడు, గాని జిజ్ఞాసువు కూడా చెప్పలేడు.
ముముక్షువు అయితే చెప్పగలడు. మోక్షం మీద నీకు ఇచ్చ ఉన్నవాడైతే ఇంకా మిగతా వాటి వైపు అటు మొగం చూడు. చూచారా, శరీరమాజ్యం కలు ధర్మ సాధనం. ధర్మానికి సాధనంగా చూసుకోవాలి గాని శరీరాన్ని దానికోసం. అదే చెప్పారే, ఈట్ టు లివ్, లివ్ టు ఈట్. అది తినడానికి జన్మించామా మనం? జన్మకు లక్ష్యమేదో గమ్యమేదో తెలుసుకోవటానికి ఈ తిండి తింటున్నామా? బతకటం ఎందుకనంటే గొప్ప ఆలోచనలకు, అంతేగాని బతకటం కోసమే తిండి తిని యావజ్జీవం కాలక్షేపం చేయడానికి కాదు. జీస్తన్ బరాయే ఖుర్దన్, యా ఖుర్దన్ బరాయే జీస్తన్ అని పార్సీ మాట. ఖుర్దన్ అంటే తినడం, జీస్తన్ అంటే బతకటం. జీస్తన్ బరాయే ఖుర్దన్, నీవు బతకటం తిండి కోసమా లేకపోతే తిండి నిన్ను బతికించడం కోసమా? అని ఎందుకు బతకాలి? గొప్ప ఆలోచన చేయాలి. ఎందుకు చేయాలి? ఈ జీవిత మర్మం ఏమిటో తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏమవుతుంది? మొత్తం ప్రపంచం భగవత్ స్వరూపంగా నీకు కనపడాలి. కనపడితే ఏమవుతుంది? అదే మోక్షం. బంధంలోంచి బయటపడతాం. అది ఆఖరి ది ఎయిమ్ ఆఫ్ లైఫ్. అది ధర్మం కాదు, అర్థం కాదు, కామం కాదు, మోక్షమే పురుషార్థం. ఇదిగో ఇంత మనసులో పెట్టుకుని ఆయన వ్రాస్తున్నాడు. మచ్చి అన్నాడు. మత్స్యం చేప. ఏం చెబుతుంది మనకు? హమే కభీ దుఃఖ నహి దే సక్తా. ఫాన్స్, ఫాన్స్ అంటే పాశం, వల. మా మీద వల వేస్తున్నారు జాలర్లు, మమ్మల్ని పట్టుకొని పోదామని. వాళ్ల బతుకు తెరువు కోసం మా ప్రాణం తీస్తున్నారు. ఫాన్స్ కాల్కా హమే కభీ దుఃఖ నహి దే సక్తా. ఆ వేసేవాడు వాడు కాదు, కాలమే వేస్తున్నది పాశం. మాకే కాదు మీకు వేస్తున్నది తెలుసుకోండి. అసలు మత్స్యం అంటే మనస్సు అండి. మత్స్యం మనస్సు అండి. ఇది బృహదారణ్యకాలు చెప్పిన మాట. అది తిరుగుతూ ఉంటుందట నీళ్లల్లో, కనపడదట. నీళ్లల్లో తిరుగుతూ ఉంటుంది, కనపడదు. అలాగే ఈ సంసార సాగరంలో తిరుగుతుంటుంది మనస్సు, నీకు కనపడదు. ఇప్పుడు నీ మనసు నీకు కనపడదు. తర్వాత మత్స్యం ఎలాగైతే ఇటు అటు ఇటు అటు రెస్ట్లెస్ గా తిరుగుతుంటుందో అలాగే రెస్ట్లెస్ గా ఎప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసేది నీ మనస్సే. ఎక్కడో ఒక చోట ఎర కోసం ప్రయత్నిస్తుంటుంది. అది ఆ గాలం వేశాడంటే ఆ ఎర కోసం వస్తుంది, గాలానికి చిక్కిపోతుంది. అలాగే ఏదో ఒక అభిమానం పెట్టుకుంటావు, దానిలో పడిపోతావు. ఇక మళ్లీ నీకు బతుకు తెరువు ఏమీ లేదు. ఇలాంటి ఎన్నో పోలికలు పెట్టుకుని వాళ్ళు మత్స్యం అంటే మనసు అని చెప్పేశారు. పాస్ కాల్కా హమే కభీ దుఃఖ నహి దే సక్తా, జో తృష్ణ ప్రారబ్ధసే అధికకి నకరే. తృష్ణ అంటే ఆశ. మనసుకి ఎప్పుడు ఆశే. ఇది ప్రారబ్ధం వల్ల ఆశలు ఎక్కువైపోయి అధికకి నకరే. నువ్వు చెయ్యకుండా పోతే, ఎక్కువ దురాశ అత్యాశ పెట్టుకోకపోతే నీకు కాలపాశం అంతగా మెడకు చుట్టుకోదు, నువ్వు తప్పించుకోగలవు. క్యోంకి ఎందుకనంటే ఈశ్వర్ నే హమారే ప్రారబ్ధ జల్మే శైవాలాది కేకియా. నీళ్లలో దొరికేటువంటి వాటితోనే తృప్తి పడమని చెప్పాడు. దేనికి? ఒక చేపకు ఈశ్వరుడు. నీ దుంపదగా నేను నీళ్లల్లోనే సృష్టిస్తున్నా, నీవు అత్యాశ పడకు, అక్కడ దొరికే వాటితోనే నీవు ఆకలి తీర్చుకుంటూ ఉండు, కొంతకాలమైనా బతుకుతావు. తీసుకో త్యాగకర్. మనకేది ప్రాప్తమో దాన్ని వదిలేసి అత్యాశ పెట్టుకుని మాంస ఆట కానేకే లోభసే మృత్యు హోతి హై. వాడెవడో గాలం వేశాడు ఒక జాలరి, దానికేదో ఒక ఎర, ఆ ఎర తిందామని ఆ మాంసం మీద ఆశతో, ఆ మాంసపు ముక్క అది, దాని మీద ఆశతో అది పట్టుకునేసరికి పైకి లాగేశాడు. అలా అదే కాలం. ఆ జాలర్ ఎవరో కాదు, కాలమే. కానేకే లోభసే, ఆ లోభం వల్ల మృత్యు హోతి హై. ఇసీ సే బంధ హై దేహాభిమాన్ అప్నే స్వరూప్ కే అజ్ఞాన్ సే హోతా హై. అలాగే మీరు కూడా, మీకు బంధం అనేందుకు ఎందుకు ఏర్పడదో తెలుసా? ఆ కాలపాశం మీ మీద పనిచేస్తున్నదని అంటే దేహాభిమానమే. ఈ మాంసపు ముద్ద మీద అభిమానం. మాకు వచ్చిన ఆ మాంసపు ముక్కల మీద ఎలాగా అభిమానంతో మేం పాడైపోయామో మీరు అలాగే పాడైపోతారు. ఇక మగర్. మగర్ అనంటే మకరం. మత్స్యంలాగా చాపల్యం పనికిరాదు, మకరంలాగా పట్టుదల ఉండాలని అంతరార్థం. మకరగ్రహణం అంటే అర్థం. బుద్ధి మకరాన్ని పట్టుకున్నాడు. సూర్యుడు
బుద్ధి అంటే అంటే మకరంలాగా పట్టుదల పెట్టుకొని ఉండాలి. చంద్రుణ్ణి పట్టుకుంటే సంకల్ప వికల్పాలు, శుక్లపక్షం కృష్ణపక్షం అలాగా ఇటు అటు నీవు తిరుగుతూ పోవు. అది చాపల్యానికి దారితీస్తుంది. ये मकरम जब सुनकर आपको तूने जीव निश्चय किया तो जीव का सतचित आनंद स्वरूप है ये भी शास्त्र से सुना होगा. ఏమయ్యా నేను జీవుణ్ణి నేను జీవించాలి కాబట్టి ఇంత తిండి తిని బతుకుతున్నానని అంటున్నావే నువ్వు. ఎవరు చెప్పారు నువ్వు జీవుడని? వారు వేరు చెబితే విన్నానండి. ప్రతివాడు బతికే ఎవడు జీవిస్తున్నాడో వాడు జీవుడు కదండి, లివింగ్ సోల్. అందువల్ల మేమందరం బతుకుతున్నాం. బతకాలంటే మరి అవి సంపాదించుకోవాలి కదా, అదండి మా తాపత్రయం. ఆ శాస్త్రమే నీకేమని చెబుతున్నదో అదెందుకు ఆచరించవు నువ్వు జీవుడు అని చెప్పింది శాస్త్రమే, నువ్వు ఈశ్వరుడు అని చెబుతున్నది శాస్త్రమే కదా. ఏ భీ శాస్త్రసే సునా హోగా, ఇది కూడా శాస్త్రమే నీకు చెబుతూ ఉంటే వినుంటావు. బహుశా వా ఆగే సునేగా, లేదా ఇప్పుడు వినకపోయినా తర్వాత అయినా వింటావు. ఏమని? తో ఆప్కో సత్చిత్ ఆనంద నా మానా జీవ్ బానా. నువ్వు నీ స్వరూపము ప్రాణము మనస్సు కాదు, నీ స్వరూపము సతుచిత్ ఆనందం. ఆ మాట మరి శాస్త్రం చెబుతున్నది. అది నువ్వెందుకు ఆచరించవు? నీకేది సులభమో అది పట్టుకుంటావా? దుర్లభమో దానికోసం ప్రయత్నించవా? దుర్లభాన్ని సులభం చేసుకోవటమే అది అసలు సాధన అనే మాటకు అర్థం అని అది మనకు బోధ చేస్తున్నాడు. ఇంతలోకే జో ఉత్పత్తిమాన్ వస్తు హై సో ఉస్కో అవశ్య కాల రూపీ బధిక్ నాశ్ కర్తా హై. వధిక్ అంటే జాలరి, వల వేసి పట్టుకునేవాడికి వధిక్ అని పేరు. వాడు దేన్ని పట్టుకుంటాడో తెలుసా? జో ఉత్పత్తిమాన్ వస్తు హై, ఏది జన్మించిందో సో ఉస్కో అవశ్య కాలరూపీ వధిక్ నాశ్ కర్తా హై, దాన్ని పట్టుకుంటాడట ఆ జాలరి. ఎవడా జాలరి? కాలమట. కాలము ఎవరిని వశం చేసుకుంటుంది అనంటే, ఏది ఒకనొక కాలంలో జన్మించానని అనుకుంటున్నదో దాన్ని చంపేస్తుంది. నాశ్ కర్తా హై, వాడిని నాశనం చేస్తుంది. జన్మించిన వాడు పోక తప్పదు అని అర్థం. और जो वस्तु नाश होगी, ఏదైతే నశించిందో పునః తీసుకి ఉత్పత్తి భీ హోగి, మళ్ళీ అది జన్మిస్తుందట. ఎందువల్లనంటే అవి రెండు ఆపోజిట్స్, ద్వంద్వాలంటారు వాటిని. ఒకటి ఉంటే మరొకటి ఉండక తప్పదు. ఇదే రిలేటివిటీ. మంచి ఉంటే చెడ్డ ఉంటుంది, సుఖం ఉంటే దుఃఖం ఉంటుంది, వెలుగుంటే నీడ ఉంటుంది. ఇది అపరిహార్యం. ఇది ఎక్కడైనా సరే ఈ రూల్ వర్తిస్తుంది. అలాగే పుట్టావంటే చచ్చావనే అర్థం, పుట్టుక ఉంటే మరణం ఉంటుంది. నేను పుట్టడమేమో పుట్టా, నేను సాగు లేకుండా ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటే కుదరదది, అత్యాశ. అయితే మరి మోక్షం అండి, మోక్షం ఎలాగా చెప్పమంటారా? ఏది పుడుతుందో అదే పోతుంది, ఏది పుట్టదో అది పోదు. అంటే మీరు చెప్పే మాట మాకు అర్థం కాదా? అవుతుంది కొంచెం ఆలోచిస్తే. నీలో పుట్టేదేదిందో అది పోతుంది అని అర్థం. నీలోనే ఏది పుట్టలేదో అది సస్తే పోదు. అప్పటికి నాలో ఏమున్నదండి? నీలో రెండో ఉన్నాయి, నువ్వు గమనించలా. ఇప్పుడు నీలో ఒకటే చూసుకొని బాధపడుతున్నావు. ఆ ఒకటి ఫిజికల్ మ్యాటర్. నీలో స్పిరిట్ ఉన్నది, నాట్ ఓన్లీ మ్యాటర్. అంటే ఏమిటి? నీలో జ్ఞానం ఉంది, జ్ఞేయం ఉంది. ఆ జ్ఞేయ భాగమే శరీరము, మనస్సు, ప్రాణము, ఇంద్రియాలు, వీటి వ్యాపారాలు, ఇవన్నీ జ్ఞేయం కిందికి వస్తాయి. అవి పోతాయి సందేహంగా. పుట్టాయిగా. మరి ఏది పోదండి? ఏది పుట్టలేదో అది. ఏదండి ఇది? నిరాకారమైన జ్ఞానము చస్తే పుట్టదు. అప్పటికి ఒక షరతు ఉన్నది. ఏదైనా పుట్టాలి పోవాలనంటే అది ఆకారము ధరించినప్పుడే ఆ పని జరుగుతుంది. ఆకారము లేనిది అంటే ఫారం అవనిది అని, అన్ఫారమ్డ్, అది సబ్స్టెన్స్. ఏది ఫారం అవదో, ఏది ఒక రూపము ధరించి కనపడదో అది పోదు. మనలో నిరాకారము జ్ఞానం కనుకనే జ్ఞానము మరణించదు. మరణించదంటే జన్మించదు కూడా. నీవు జన్మించేటప్పుడు నీ జ్ఞానం జన్మించలే, అది ఆ మొదటి నుంచి ఉన్నది. నువ్వు మరణించేటప్పుడు నీ జ్ఞానం మరణించలేదు, అది తర్వాత కూడా ఉన్నది. అనాది అనంతం. మరి నీవు సాది శాంతం. సాది అంటే నీకు ఆది ఉన్నది, శాంతం అంటే నీకు అంతం ఉన్నది. నీకనంటే నీ దానికంత ఉన్నది, అది నీకు కాదు. నీవు ప్రాపర్ కాదు, నీవు ప్రాపర్ నీ జ్ఞానం.
అవి రెండూ కలగాపులగం చేసి నేననుకుంటున్నావు. అది నీ కర్మ. నీ జ్ఞానాన్ని నీ జ్ఞేయాన్ని రెండింటినీ కలిపి నేనంటున్నావు. అదే మిథ్యాత్మ. अधिक नाश करता है और जो वस्तु नाश होगी पुनः जिसकी उत्पत्ति भी होगी. ఏది పోయిందో అది మళ్ళీ తయారవుతుంది. इससे ये अर्थ अपरिहार्य, ఇది మాత్రం ఇనెవిటబుల్, దీన్ని నువ్వు తప్పించుకోలేవు. होने से शरीर के नाश की क्या चिंता है. అది అపరిహార్యమని అన్నప్పుడు అది పోయిందని ఇంకా బాధపడడం దీనికి నువ్వు. ఏది పోవాలో అది పోతున్నది. నువ్వు ఎంత దక్కించుకోవాలన్నది నీకు దక్కదు. అది నీ చేతికి రాదు. ఆత్మ అవినాశీ హై. కాబట్టి నీలో పోనిదేది అని ఆ భాగాన్ని పట్టుకో. అది ఆత్మ, అది అవినాశి, అది నశించదు. ఎందుకంటే జన్మించలేదు గనుక. ఏభీ అపరిహార్యార్థ, ఇది కూడా అనివార్యమైనదే. రెండు అనివార్యమైనవి ఉన్నాయి నీలో. పొయ్యేదొకటి ఉన్నది, అది అనివార్యం, తప్పకుండా పోతుంది. అది ఉండేదొకటి ఉన్నది, అది పొమ్మన్నా పోదు, అది అపరిహార్యమే, అది నీ స్వరూపమే. ఇస్సే దోనో ప్రకార్ సే మంగళ్ హై. ఈ రెండు విధాలుగా నువ్వు గనక ఆలోచించావంటే నీకు మంగళమే, నీకు శుభమే జరుగుతుంది. అశుభం ఎప్పుడూ జరగదు. ఎందుకంటే పోవలసింది పోయింది, ఇంకా చింత లేదు దాని గురించి. ఉండవలసింది నీ దగ్గర ఉందిగా, ఇంక నీకు భయం ఏంటి. ఏవధిక్ ఈస్ సంఘాత రూపీ సముద్రమే. ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఆ సంకేతాన్ని వివరిస్తున్నాడు. అధిక్ అంటే ఎవడు కాలం అన్నమాట. ఈస్ సంఘాత రూపీ సముద్రమే. ఈ శరీరమనే సాగరంలో ఆత్మవిచార రూపీ జాల్సే, ఆత్మవిచారణ అనే వల అంటే ఏదో చెబుతున్నాడు. ఆత్మవిచారం అనే వల పన్ను, వల దాని మీద విసిరేయి ఈ సంసార సాగరంలో. అప్నే మనోరూపు మచ్చీకో పకడ్, నీ మనస్సు అనేటువంటి చాపను పట్టుకో. ఈ వల వేసి, ఇదే సూఫీలైతే బ్రహ్మాండంగా చెబుతారు. ఈయన పెద్ద సూఫీ స్కాలర్లేండి, పెర్షియన్ స్కాలరేనా. ఆ గ్రంథాలలోనండి ఇలాంటి దృష్టాంతాలు కుప్ప తెప్పాలండి. సంకేతాన్ని వాళ్ళు వివరించినట్టు ఎవరు వివరించలేరు. ఆత్మరూపీ, ఆత్మ విచార రూపీ జాల్లట. ఆత్మను గురించి ఆలోచించటమే వల వేయడం. ఆ వలలో ఏది పడుతుందట, అప్నే మనోరూపీ మత్స్యకో. ఆ మనస్సు ఆత్మవిచారణ చేస్తున్నప్పుడు ఆగిపోతుంది. అది ఎక్కడ, అదే పట్టుకోవడం. అది కదులుతూ ఉంటే నువ్వు పట్టుకోలేవు. నువ్వు పట్టుకునే లోపల అక్కడికి వెళ్ళిపోతుంది. అది అక్కడికి వెళ్ళి నువ్వు పట్టుకున్నావు ఇక్కడికి వస్తుంది. అది చంచలం. ఇప్పుడు భగవద్గీత అర్థమవుతుంది. చంచలం హి మనఃకృష్ణ ప్రమాధి బలవత్ దృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. గాలి మూటగట్టినట్టే బావగారు ఈ మనస్సును నిగ్రహించుకోమని చెబుతారేమిటి. మనస్సు అనేది ఎక్కడ ఉంది, ఎలా ఉంది, మనయ్యా పట్టుకోవడం ఎలాగా. వారి పిచ్చివాడా, నువ్వు నెగటివ్ అప్రోచ్ చేస్తున్నావు అన్నాడు. అంత దూరం చెప్పలేదు గాని మనం ఈనాటి భాషలో మాట్లాడుకుంటే నువ్వు ప్రతిలోమంగా ప్రయత్నిస్తున్నావు. అనులోమంగా చేయి. అభ్యాసం అంటే అనులోమం. అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేణ చగృహ్య అంటే అర్థం, నువ్వు ఆత్మవిచారణ చేస్తూ కూర్చో. మనస్సు మీద దృష్టి పెట్టకు, ఆత్మ మీద పెట్టుకో. మన శరీరంలో వీటన్నింటినీ గమనిస్తున్నది ఏది అని నువ్వు ఆలోచిస్తూ ఉంటే ఆగిపోతావు. ఆ గమనించేదేది నిరాకారమైన జ్ఞానం. ఆ జ్ఞానం నువ్వే, నీ స్వరూపమే. నీ స్వరూపాన్ని నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తున్నావో, ప్రత్యభిజ్ఞ అంటారు దాన్ని, నువ్వు ఎప్పుడైతే నువ్వు గుర్తించావో ఆ పనితోటి నువ్వు ఆక్యుపై అయి ఉన్నావు అని అర్థం. ఆ పనిలోనే ఇప్పుడు చూడండి, ఇంట్లో కూడా ఒక పని చేస్తూ దానిలోనే నిమగ్నమై ఉన్నప్పుడు మిగతా పనులు మనసుకు రావు. అప్పుడు విరక్తి, వైరాగ్యం అంటే అదే అర్థం. మిగతా వాటిని మనసుకు రానివ్వకపోవడం వైరాగ్యం. ఇదే మనసుకు తెచ్చుకుంటున్న అభ్యాసం. ఇది పాజిటివ్, అది నెగటివ్ అని ఎప్పుడు చెబుతూనే ఉంటాను నేను. ఇది ఒకటే ఉపాయం. అప్పుడు మనసు ఏమైంది, మనసు ఉంటే కదా అక్కడ ఉన్నది ఆత్మే. ఇంకా ఈసు సంఘాత రూపీ సముద్రమే ఆత్మ విచార రూపీ జాల్సే అప్నే మనోరూప్ మచ్ఛీ కో పకడ్ జో శాంతిమాన్ హోవే. అప్పుడు నీకు మనశ్శాంతి. లేకపోతే టెన్షన్ క్రియేట్ అయ్యి నువ్వు తట్టుకోలేవు. ఇదే మత్స్యం విషయం, మకరం విషయం రెండూ చెప్పాడు. మత్స్యమేమో చాపల్యానికి సంకేతం, మకరమేమో అసలైన స్వరూపాన్ని గట్టిగా పట్టుకోవటానికి సంకేతం.
ఈ చాపల్యం మానుకొని దాన్నే నువ్వు నిరంతరం మనసుకు తెచ్చుకుంటూ ఉండు. మేంఢక్ అంటే మండూకం, మండూకమే మాండూక్యోపనిషత్తు. మండూక రూపంలో మహర్షులు ఓం 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 అని జపిస్తూ ఉన్నారట. మండూకం వర్షాకాలంలో అది చేసే ధ్వని ఓంకారమేనంటాడు ఈయన. ఓంకారమట. ఆ ఓంకారానికి అర్థం తెలిస్తే నువ్వు బాగుపడతావు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులేనట అది. ఆ బ్రహ్మ, ఓ విష్ణు, మా మహేశ్వరుడు, త్రిగుణాలే ఓంకారమట. ఏది సత్వం రజస్సు తమస్సు అవస్థాత్రయమే ఓంకారమట. ఏది జాగ్రత్త స్వప్నం సుషుప్తి శరీరత్రయమే ఓంకారమట. స్థూల సూక్ష్మ కారణ అంటే అప్పటికేమైంది, అజ్ఞానంతో సహా ఓంకారం లోపలికి కలిపేసేశారు. ఆ ఓంకారం జపించి జపించి నువ్వు ఆగిపోయావనుకో, దానికి అమాత్ర అని పేరు. ఓం అన్న తర్వాత ఇంకా అంతే, ఆగిపోయింది మనం. అప్పటికి మనస్సుకు మంచి చికిత్స ఏమిటంటే ప్రణవ జపం. శబ్దమే అర్థాన్ని చూపుతుందని దానిలో ఉండే అంతరార్థం అది కూడా చెబుతాడు. ఏమని, ఇసుసే ముझे చైతన్య సేహి ఓంకార్ ప్రకాశ రఖతే హై. నా చైతన్యమే దాన్ని గమనిస్తున్నది, ఆ ఉచ్చారణను గమనిస్తున్నది. ఏది నిశ్శబ్దమైనటువంటి ఆత్మే శబ్దాన్ని చూస్తున్నది. క్యోంకి శబ్ద జడ రూప్ హై ఔర్ జో జడ హై తో అనిత్య హై. ఈ శబ్దము జడమట, దాని పాటికి అది స్ఫురించదు. మరి మా ఆత్మ ప్రకాశం దాని మీద పడ్డదట, అప్పుడు అది దాని యొక్క అంతరార్థం బోధపడుతుంది. జో ఓంకార్ జడ్ నహోతాతో ముझे చైతన్య కా దృశ్య నహోతా. అది అచేతనం కాకపోతే చైతన్యానికి అది స్ఫురించదు. ఏది చైతన్యానికి గోచరిస్తుందో అది చేతనం కాదు, అచేతనం. చూసారా? ఇప్పుడు నా జ్ఞానానికి గోచరిస్తున్న అంతా జ్ఞేయమే, జ్ఞేయమంతా జడ పదార్థమే. మొన్న ఒక మాట చెప్పా, ఇవాళ ఒక మాట చెబుతున్నా. మొన్నటి చెప్పింది మనసుకు పట్టించుకోండి. అదేమిటనంటే రెండే ఉన్నాయి సృష్టిలో అని చెప్పా, అది మాత్రం మర్చిపోకండి. ఒకటి పోగైన పదార్థం, ఒకటి పోగు కాకుండా ఉన్న పదార్థం. పోగు కాకుండా ఉన్న పదార్థం ఖాళీ, పోగైన పదార్థం మన శరీరాల దగ్గర నుంచి సమస్య. అది జడమా చేతనమా అనకండి, అన్ని విగ్రహాలు పోగైనవి. ఏమాత్రం విగ్రహ రూపం లేకుండా అట్లా పల్సగా వ్యాపించినదే అది ఆకాశం. ఆకాశమైనా అయి ఉంటుంది అది, ఐదర్ స్పేస్ ఆర్ మాస్. ఓన్లీ 2 things ఆర్ అవైలబుల్ ఇన్ ది క్రియేషన్. ఈ సైంటిస్టులు వాళ్ళు ఇంత రీసెర్చ్ చేశారు కదా, ఈ పాయింట్ మర్చిపోయారంటే ఆలోచించండి. మాట సామెతగా అంటుంటారు స్పేసు మాసు అని అంటారే గాని ఆ కాన్సెప్ట్ బాగా అనుభవానికి తెచ్చుకొని మాట్లాడుతున్నట్టు నాకేమో అనిపిస్తుంది. అది నిజంగా గనక వాడి మనసులో ఆరూఢమైతే వాడు వేదాంతి అయిపోతాడు. ఐన్స్టీన్ కాదు, అప్పుడు గ్రేటెస్ట్ ఫిలాసఫర్ అయిపోతాడు. వాడు అవడానికి ప్రయత్నించాడు పాపం. వాడు అన్నాడు కూడా, అబ్సల్యూట్ ఉందండి, అది లేకపోతే రిలేటివిటీని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అన్నాడు వాడు పాపం. అయితే వాడు ఇంకా దానిలో కృషి చేసేటప్పటికీ వాడికి ఆయుర్దాయం లేదు, పోయాడు. అందుకనే చిన్నప్పటి నుంచి నీకు వేదాంతంలోనే కృషి జరగాలి, అందులోనూ అద్వైత వేదాంతంలోనే జరగాలి. మళ్ళీ ద్వైతం విశిష్టాద్వైతం దానిలో పడ్డావా చచ్చావే, అది పోగొట్టుకోవడానికి మళ్ళీ కొన్ని జన్మలు కావాలి. అందుకనే భగవద్గీత ఒకటే మాట అన్నది, ఒక్కటే అద్భుతమైన మాట, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్. ఈ జన్మలన్నీ అయిన తర్వాత నీకు ఆఖరిసారిగా కలిగితే అద్వైత జ్ఞానం. మాం ప్రపద్యతే, అప్పుడు నీ ఆత్మ అంటే ఏమిటో నీకు తెలుస్తుంది. ఎలా ఉంటుంది ఆత్మ? విశిష్టాద్వైతులు చెప్పిన ఆత్మ కాదు, ద్వైతులు చెప్పిన ఆత్మ కాదు. దానికి ఇన్ని జన్మలు అక్కర్లే, అసలు దీనికే కావాలి. ఏమిటది? వాసుదేవ సర్వమితి. ఆ జ్ఞానం ఏ చూస్తే అది అస్థి భాతి. ఆ జ్ఞానం నీకు రావాలనంటే ఇహం మీద పరం మీద దృష్టి ఉన్న కర్మిష్ఠులకు రాదు, ఆయా దేవతల మీద దృష్టి ఉన్నటువంటి ఉపాసకులకు రాదు. ఆ శక్తినే ఆరాధిద్దాం, అదే అన్నిటికీ జవాబు చేస్తుందనే శాక్తేయులకు రాదు. ఇది ఏదో ఈ మనస్సు కదా ఇన్ని పాటలు పడుతున్నది, దీని దుంపదగా దీన్ని అరికట్టి పారేద్దామనే యోగులకు రాదు. ఇంకా ఎవరికి రాదండి. ఇవన్నీ కలిపి ఒకే ఒక ముద్ద చేసి, ఆ ముద్దనే ఎవడైతే మింగగలడో అరిగించుకోగలడో వాడు అద్వైతే. వాడి దృష్టే అస్థి భాతిని చూడగలదు గాని
ఇంకా అన్ని దృష్టులు కూడా విశేషాలు చూస్తాయే గాని సామాన్యం చూడవు. అష్టీభాతి సామాన్యం, విశేషం చెప్పమంటారా? రూపాలన్నీ సద్విశేషాలు, నామాలన్నీ చిద్విశేషాలు. 1000 సార్లు చెప్పా మీకు. నీ మనసులో కలిగే ఆలోచనలన్నీ, జీవుడంటేనే ఆ మనస్సు ఆలోచనలే కదండి, వాడే కదండి జీవుడు. జీవుడంటే ఎవడండి? కర్త భోక్త అన్నారు కదండి. అంటే ఆలోచించటం కర్తృత్వం, అనుభవించటం భోక్తృత్వం. ఉంది ఈ రెండూ చేసేది మనస్సే. నువ్వు గమనించవలేదో? ఒక పని చేద్దామనే సంకల్పం కలిగేది మనసులోనే. దాని ఫలితం మంచో చెడ్డో అనుభవించవలసింది కూడా కాలు, చెయ్యి, కన్ను, ముక్కు కాదు, మనస్సే. ప్రాణం కూడా అనుభవించదు. అవసరంగా ఆలోచించే సెంటర్ మన శరీరంలో మనస్సే, అనుభవించే సెంటర్ మళ్ళీ మనస్సే. రిటర్న్ అన్నమాట. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్, అన్హ్యాపీ రిటర్న్స్ ఈ చివరకు మనస్సుకే రిటర్న్ అవుతున్నది. అది టర్న్ అయింది ఆలోచన, రిటర్న్ అయింది సుఖదుఖ అనుభవం. ఏంటనుకుంటున్నారు? అందుకని మనస్సే జీవుడు. సరిపోయిందా? జీవుడు ఎగ్జాస్టెడ్. ఇప్పుడు ఇంకా జగత్ ఎగ్జాస్ట్ చేసేస్తాం. సద్విశేషం అది. కేవలం సత్తే అయితే ఆకాశం. అది కేవలం అస్థి, ఊరిక ఉంది అని అంటే ఆకాశం. ఫలానా విధంగా ఉందని ఆకాశాన్ని చెప్పు చూద్దాం. నువ్వు ఎక్కడైనా సరే ఖాళీ దగ్గరికి పోయి నువ్వు ఫలానా విధంగా ఉన్నావంటే నవ్వుతుంది. నేను ఫలానా విధంగా ఉండే, నేను ఎక్కడ పట్టినా ఖాళీనే. నువ్వు ఈ భారతదేశంలో చూసినా ఖాళీయే, ఆస్ట్రేలియా, అమెరికా ఎక్కడ చూసినా ఖాళీలో నాకు మార్పు లేదా యాపిచ్చివాడ. ఒక అమెరికన్ తల పైకెత్తి చూసినా కనిపించేది ఖాళీయే, ఒక ఇండియన్ తల పైకెత్తి చూసినా కనిపించేది ఖాళీ. ఎంత యూనిఫారం అంటారు దాన్ని. యూని అంటే ఒకే ఒక, ఫారం అంటే రూపం. యూనిఫారం గా ఉంది, మల్టీఫారం గా చస్తే ఉండదు. అది ఏముంటాయో తెలుసా? దానిలో నుంచి పైకొచ్చినటువంటి ఉన్నాయి చూడు, సూర్య, చంద్ర, గ్రహ. ఎంత దూరం పోతుంది అనుకుంటున్నాం ఏమిటి? నక్షత్రాది గోళాలు, నెబ్యులాలు, తర్వాత ఈ భూగోళం, దీనిలో ఉండేటువంటి చతుర్విధ భూతరాశులు, జరాయుజ, అండజ, స్వేదజ, నీవు ఏ పేరైనా పెట్టు, ఇవన్నీ ఆ ఆకాశంలో నుంచి అట్లా పైకి పొంగేయన్నమాట. మన శరీరాలు గాని, చెట్లు, చామలు గాని, ఏ పదార్థాలైనా పొంగడమేది. అంటే ఖాళీ పైకి పొంగింది. ఇది శివాద్వైతుల భాష. ఇది రాకపోతే అనుభవం లేదు మనకు. నేను చెబుతున్నా, వాళ్ళు శాపం పెట్టారు. అసలు మీకు అద్వైతం అనుభవానికి రావాలంటే అలాంటి గ్రంథాలు చదవాలి. ఊరిగా చదవడం కాదండి, మనసులో ఊరికే విచారణ చేయాలండి. చేయాలి, అంతే, సందేహాలు లేదు. ఊరే కూర్చొని వచ్చి ఒళ్ళో పడమంటే పడదది. నీకేది ప్రపంచంలో ఏ ఫలితం నీకు ప్రయత్నం చేయకుండా వచ్చిందో నాకు చెప్పు. ఇక్కడికి వచ్చేసరికి ఊరిక రావాలా? ఆత్మసాక్షాత్కారం, భగవత్ సాక్షాత్కారం. మాటలు కోటలు దాటుతుంటాయి, కాలు గడప దాటదు అన్నట్టేవాడు. ఏం ఉపయోగం? అంచేత పైకి పొంగడమే. ఇక్కడ సత్తు పైకి పొంగితే ఏది అండపిండ బ్రహ్మాండాలుగా మారి కనిపించింది. అక్కడ చిత్తు పైకి పొంగితే అనేక విధములైన ఆలోచనలు, అనుభవాలు ఏర్పడ్డాయి. ఈ పొంగు కుంగితే ఆ కుంగనీయడమే సాధన. పొంగిపోవడమే సమస్య, కుంగిపోవడమే సాధన, పరిష్కారం. ఎంతైనా చెప్పవచ్చు దీని గురించి. నువ్వు ఫీల్ అవుతూ ఉండాలి. ఆ కుంగనీయడమే ప్రవిలాపనం అన్నారు. దానిలో ఉండేటువంటి ఆ సత్వాన్ని పట్టుకోవటమే ప్రత్యభిజ్ఞ అన్నారు. ఆ సామాన్యాన్ని పట్టుకో. విశేషాలలో సమానంగా ఏదుంది? నేను అంతా చెప్పానుగా. నాలోనూ మైకులోనూ సమానంగా ఉన్న లక్షణాలు ఏమిటి? లేకపోతే అద్వైతం కాదది, అది ద్వైతమే. నాకెప్పుడు అది భిన్నంగానే కనిపిస్తూ ఉంటుంది. అది మేంఢక్ చెబుతున్నదట, ఆ మండూకం చెబుతున్నదట. ఆ సామాన్యాన్ని పట్టుకుంటారా మీద ఉపాధిగా. మీకు ఈ ఆవు మాలే కనపడుతుంటాయిరా. ఈ ఆవు మాలతో కాలక్షేపం చేసి 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 చివరకు వాటికి అతీతమైన నాదాంతం అంటారు, దాన్ని నిశ్శబ్దం అంటారు. ఓం శబ్దం అది. ఆ శబ్దం అర్థాన్ని చూపాలి మీకు. అర్థం ఏమిటి? నిశ్శబ్దం. అర్థం దగ్గర శబ్దం లేదు అంటే ఇంకా శబ్దం అక్కడికి ఆగిపోయిందనమాట. ఆ మహామౌనమే అసలైన పదార్థం.